హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఈరోజు వీడియోలో తోటకూరతో ఒక మంచి రెసిపీ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని మిస్ అవ్వకుండా చూసేయండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటే ఈ కూరలోకి బాగుంటాయి అన్నమాట. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 3 చిన్నులపాయ గబ్బాలు తీసుకొని కచ్చాపచ్చాగా నూరుకొని వేసుకోండి. అలాగే 4 లేదా 5 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెంటనే ఒక పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయ తీసుకొని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని వీటిని కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. ఒక 2 నిమిషాలు వేయించుకొని సరిపోతుంది. ఇందులోనే ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల్లో మనకి టమాటాలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి తోటకూర వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టల తోటకూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి కట్ చేసుకున్నాను అనమాట. కాడలు కూడా వేసుకోండి. కాడలు అనేవి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఆకుకూర అంతా గిన్నె మొత్తం వచ్చేసింది కదా. కాసేపు ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఆకు అనేది ఎక్కువ కనిపించదండి. చూసారు కదా ఎంత తగ్గిపోయిందో ఆకు అనేది. ఫస్ట్ 2 నిమిషాలు మూత పెట్టకుండా వేయించుకుంటే మనకి ఆకులో ఉన్న పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 లేదా 8 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఆ కాడలు కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల చింతపండు గుజ్జును వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారంని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి ఒక అర గ్లాస్ వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నిటినీ బాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారాన్ని చూసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. చూసారా మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. జస్ట్ 5 మినిట్స్లోనే అంతే మన తోటకూర కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. 15 మినిట్స్లో మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు.